హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే గుడ్ న్యూస్ అనమాట. మెయిన్ గా తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సో ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి ఉద్యోగ ఆపర్చునిటీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, షార్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇలాంటి సుత్తి లేకుండా అనమాట. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా నా ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్ కావాలంటే వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో అయితే మనకు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, తెలుసుగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ అంటామో డిఎంహెచ్ఓ. సో దీనికి సంబంధించినటువంటి నిజామాబాద్, ఓకేనా. సో మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఆ ఉద్యోగ అవకాశాలు ఏంటి అనేది చూసుకుంటే డైరెక్ట్ మనకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది, పత్రిక ప్రకటన అనమాట. సో చూసుకుంటే నోటిఫికేషన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మనకు నోటిఫికేషన్ నంబర్ చూసుకుంటే మనకు వచ్చేసి 1/2026, ఓకేనా. ఇది దీని నోటిఫికేషన్ నంబర్ ద్వారా మనకు వచ్చింది. ఇది ఎప్పుడంటే 6/7/2026 తేదీ నాడైతే మనకు ఈ యొక్క పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే మనకు వచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నిజామాబాద్ కింద కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ మరియు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ నిజామాబాద్ గార్ల ఆదేశాల అనుసారం ప్రభుత్వం అనుమతించినటువంటి బస్తీ దవాఖానాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు అయితే కోరడమైనది. గుర్తుపెట్టుకోండి, బస్తీ దవాఖానా అంటాము కదా. సో బస్తీ దవాఖానాలో మనకైతే ఒక బస్తీ దవాఖానా ఉంది కదా, ఇందులో మనకు కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ అనుసారం వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం అయితే. సో వీళ్ళు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు మరి ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేటువంటి ప్రభుత్వ ఆదేశాల అనుసారం మనం వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూద్దాం. ఫస్ట్ మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బస్తీ దవాఖానాలో ఉద్యోగాలు ఉన్నాయి, తప్పకుండా చూసి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ చూద్దాం మనకు ఏమేమి పోస్టులు చూసుకుంటే పోస్ట్ వివరాలు, అదేవిధంగా మనకు వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఓకేనా. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీతం ఎంత ఇస్తారు ఫర్ మంత్, ఓకేనా. సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే ఫస్ట్ చూద్దాం మనకి ఇక్కడ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకు మెడికల్ ఆఫీసర్, ఓకేనా. సో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఉంది. సో అంటే ఒకటి కాదు, మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఉంది. దీనికి వచ్చేసి మనకు వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీబీఎస్ మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది కదా, దీనిలో కంపల్సరీ వీళ్ళకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ అనమాట. ఒకవేళ మెడికల్ ఆఫీసర్కి వాళ్ళు అప్లికేషన్ చేయాలి అంటే. సో వీళ్ళకి వచ్చేటువంటి జీతం చూసుకుంటే ఫర్ మంత్ ఎంత వస్తుంది అంటే దాదాపు మనకు 52,000 జీతం అయితే ఫర్ మంత్ ఇస్తారు. ప్రతి నెల 52,000 జీతం అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే దాదాపు మనకు వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. ఈ యొక్క బస్తీ దవాఖానాలో మనకు వచ్చినటువంటి పోస్టులు నియామకాలు చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఉంది, ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, జీతం వచ్చేసి 52,000 ఇస్తారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 4 ఖాళీలు ఉండడం జరిగింది, ఓకేనా. మరొక పోస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్, గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ నర్స్. సో ఇవి కూడా ఉన్నాయి, స్టాఫ్ నర్స్ కూడా మనకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు వచ్చేసి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి జిఎన్ఎం, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది కదా, మరియు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో వీళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో జిఎన్ఎం చేసి ఉండాలి, లేదనుకుంటే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండాలి, అదేవిధంగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది కదా, అందులో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే స్టాఫ్ నర్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, ఓకేనా. వీళ్ళకి వచ్చేసి ఫర్ మంత్ జీతం చూసుకుంటే మనకు వచ్చేసి ఎంత ఇస్తారంటే దాదాపు 29,900 రూపాయలు అయితే వీళ్ళకు ఫర్ మంత్ జీతం ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఉద్యోగాలు వేకెంట్గా ఉన్నాయంటే దాదాపు వచ్చేసి మనకు 1 ఖాళీగా ఉంది స్టాఫ్ నర్స్, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇవన్నీ కూడా బస్తీ దవాఖానాలో ఉద్యోగాలు అనమాట. సో మరొక పోస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సపోర్టింగ్ స్టాఫ్, ఓకేనా. సో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవి కూడా. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కంపల్సరీ మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, సపోర్టింగ్ స్టాఫ్కి వచ్చేసి జస్ట్ మీరు 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరు యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి జీతం ఎంత ఉందంటే దీని కూడా బాగానే ఉంది. సో దాదాపు మనకు 15,600 రూపాయలు అయితే జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీని ఎన్ని వేకెంట్ ఉన్నాయంటే దాదాపు
2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మనకు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. జీతం వచ్చేసి 15,600 ఉన్నాయి. వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయి. సో మంచి ఛాన్స్ అన్నమాట. ఇక్కడ మనకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ బస్తీ దాఖనాలు వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ప్రభుత్వ అనుసారం వీళ్ళు ఇచ్చారు నోటిఫికేషన్. సో ఇందులో మెడికల్ ఆఫీసర్ ఉంది, స్టాఫ్ నర్స్ ఉంది, అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ ఉంది. సో నేను మెయిన్గా చెప్తున్నా 10th పాస్ అయిన అయితే సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఉద్యోగం మంచి అవకాశం. అదేవిధంగా జిఎన్ఎం కానీ బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మనకు స్టాఫ్ నర్స్ కూడా ఉంది. సో చూసుకోండి, ఇవి వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్, జీతం అండ్ ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఇక్కడ మరి అర్హులైనటువంటి అభ్యర్థులు పూర్తిగా మనకైతే నింపిన ఈ దరఖాస్తు పారాలను అప్లికేషన్ను ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16/7/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చివరి తేదీ 16వ తారీఖు లోపు అయితే మీరు అప్లికేషన్ చేయాలి. మనకు నోటిఫికేషన్ వచ్చింది 6వ తారీఖు, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16వ తారీఖు 7 నెల 2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ చేయాలి ఓకేనా. సమయం వచ్చేసి ఉదయం 10 గంటల నుండి మనకు మధ్యాహ్నం 1 గంటల వరకే టైం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 10 to 1 PM వరకే ఉంటుంది అప్లికేషన్ టైమింగ్స్. ఈ టైంలోకి అయితే మీరు అప్లికేషన్ చేయాలి. సంబంధిత అక్కడ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఇవ్వాలంటే మనకు సంబంధించినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, రూమ్ నెంబర్ 201. ఈ అడ్రస్ కూడా రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది చూసుకున్నారు కదా. సో వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మనకు వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, డిఎంహెచ్ ఆఫీస్ అంటాము, డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ రూమ్ నెంబర్ వచ్చేసి మనకు 201, కొత్త కలెక్టరేట్ భవనం అనమాట ఓకేనా. కొత్త కలెక్టర్ భవనం ఉంది కదా, కలెక్టరేట్ భవనం ఐడిఓసి అంటారు. సో ఇక్కడ మనకు వచ్చేసి బైపాస్ రోడ్ ఓకేనా, బైపాస్ రోడ్ నిజామాబాద్. అక్కడైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, నింపి ఓకేనా, సబ్మిట్ చేయాలి. అదేవిధంగా నిజామాబాద్లో నిర్వహించబడినటువంటి ఈ యొక్క వాకిన్ నియామక ప్రక్రియలో సమర్పించి ఎంపిక ప్రక్రియకి అయితే మీరు హాజరు కావాలి. సో డైరెక్ట్ అయితే వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే పెడతారట, ఆ టైంలో సబ్మిట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియకి అయితే మీరు హాజరు కావాలని చెప్పేసి చెప్తున్నారు. సో దరఖాస్తు ఫారం మరియు గైడ్ లైన్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు, అది కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడి నుంచి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నిజామాబాద్ .telangaana.gov.in ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు ఈ యొక్క ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫామ్ కూడా నేను డౌన్లోడ్ చేసి నా వాట్సాప్ ఛానల్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు డైరెక్ట్. సో ఈ యొక్క వెబ్సైట్లోకి లాగానే మీ ఫాము డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి అడుగుతున్నారో అన్ని అటాచ్మెంట్ చేసి ఈ యొక్క చిరునామాలు అయితే మీరు 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంటలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఓకేనా, అస్సలు మిస్ అవ్వదు అనమాట, మంచి ఛాన్స్. సో దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ నిజామాబాద్ గారి అనుమతితో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బస్తీ దాఖలో వచ్చినటువంటి నోటిఫికేషన్ దాదాపు మనకు 3 రోల్స్ ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్. సో గుర్తుపెట్టుకోండి, జీతాలు కూడా బాగున్నాయి, అస్సలు మిస్ అవ్వదు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచి ఛాన్స్. అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ నేను డౌన్లోడ్ చేసి వాట్సాప్ ఛానల్లో పెడతాను, ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీరు అక్కడి నుంచి ఆ ఫామ్ని తీసుకొని అప్లికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా. థ్యాంక్ యూ, ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా. సో తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సో నేనైతే ప్రజెంట్ 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేసి ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. కొత్త వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, హై పాయింట్స్ ఇచ్చి కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మరికొంతమందికి సజెస్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా. ఇలాంటి మంచి మంచి ఉద్యోగ విద్యా సమాచారం కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.